హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము స్వర్ణగిరికి పోతున్నాం. ఇదే మా ఇల్లు. అన్ని సామాన్లు అన్నీ చదువుకుంటున్నాం. కార్లా అన్నం కూర కూడా వండుకున్నాం. ఎందుకంటే ఆకలి అయితే అక్కడికి ఏనే కదా తిందామని. మా పాప అన్ని కార్లో పెడుతుంది. ఇక గేటుకు తాళం ఎత్తున్నా. నాదే లేట్ అవుతుంది, రారి రారి అని నన్ను వెళ్తారు. సామాన్లు అన్నీ పెడతారు కార్లో మా వాళ్ళు. ఇక అన్నం కూర సాప అన్నీ పెడతారు. ఇక చివరిగా నేనే వచ్చిన లాస్ట్కి. ఇక కారు ఎక్కుతున్నాం. పొద్దున్నే పోదాం అనుకున్నాం కానీ లేట్ అయింది. మెల్లగా పోతున్నామే. మా ఆయన డ్రైవ్ చేస్తుండు. ఇదే కొమరెల్లి కమాను. ఇక దాటుతున్నాం. మా ఇష్టదైవం కొమరెల్లి మల్లన్న. ఎప్పుడు రెగ్యులర్గా పోతూనే ఉంటాం. కానీ ఇలా టైం లేదు కదా, నెక్స్ట్ టైం పోతాం. మ్యాప్ పెట్టుకున్నాం కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయినాం. అటు ఇటు తిరిగి చివరికి దొరకబట్టుకొని వచ్చినాం. ఇదే స్వర్ణగిరి ఎంట్రన్స్. ఇప్పుడే లోపలికి పోతున్నాం. కార్లు ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు, కానీ మేము గుట్టపై దాకా పోతామని లోపలికి వెళ్ళినాం. కార్ లోపలికి వెళ్ళడానికి పార్కింగ్కి 50 రూపాయలు తీసుకున్నారు. పోతున్నాం ఇక. ఈయన చెప్తుండు చక్కగా పోయి రైట్కి తిరిగితే గుట్ట మీదకి పోతామని. పోతున్నాం. అక్కడి నుంచే దర్శనానికి దారి దగ్గరగా ఉంటుంది. రోడ్లు మాత్రం చాలా విశాలంగా ఉన్నాయి. టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడి వరకే కార్లు పోతాయి. పార్కింగ్ ఇక్కడనే వేసుకోవాలి. చూసిరు కదా టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో. అదే టెంపుల్ ఆఫీసు. కార్లో వచ్చే వాళ్ళంతా ఇక్కడ నుంచే దర్శనానికి వెళ్తారు. ఇక్కడ నుంచి నడవలేని వాళ్ళకి వీల్ చైర్లు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇట్లా మెట్లెక్కి లెఫ్ట్ తీసుకుంటే దర్శనానికి దారి ఉంటుంది. బస్సులలో ఆటోలలో వచ్చే వాళ్ళు ఈ దారి నుంచే మెట్లెక్కి వెళ్తారు. చూసిరా టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. మీకు అర్థం కావడం కోసం కోనేరుపై నుంచి మెట్ల దారిని చూపిస్తున్నాను. మీకు ఆ గోపురాలు కనిపిస్తున్నాయి కదా, దాని కిందనే మెట్లుంటాయి. ఇప్పుడు గోపురాలు చూపించిన కదా, దాని కిందనే ఈ మెట్లుంటాయి. మెట్లు ఎక్కగానే రైట్ సైడ్ గరుడ వాహనం కనిపిస్తుంది. ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు. మాకు దర్శనం అయిపోయింది. లోపల వీడియోలు ఏం తీయనియరు కాబట్టి మేమేం వీడియో తీయలేదు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే దర్శనానికి వెళ్తాము. ఇదే ఉత్సవ రథము. దీన్ని అలంకరిస్తున్నారు. ఇదే గాలిగోపురం ముందున్న ప్రాంగణము. దీనికి రైట్ సైడ్లో హనుమంతుని విగ్రహం ఉంటుంది. ఇదే కోనేరు ఎంట్రన్స్. ఇప్పుడు కోనేరు దగ్గరికి పోతున్నాం. మెట్లు దిగి లోపలికి వెళ్తున్నాం. వెళ్ళంగానే మాకు లెఫ్ట్ సైడ్లో
మెట్లు దిగి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో స్వామివారి పాదాలు ఉన్నాయి. అక్కడ చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. ఇదే కోనేరు ప్రాంగణము. చూసారా ఎంత పెద్దగా ఉందో, 2 అంతస్తులుగా ఉంది. మేము 2వ అంతస్తు ఎక్కి మా ఆయన ఫోటో తీసుకుంటుండ్రు. స్వామివారు చూడడానికి ఎంతో కనుల పండుగగా ఉన్నాడు. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడే గంట సేపు ఉన్నాము. ఇదే ఆంజనేయ స్వామి విగ్రహము, చాలా పెద్దగా ఉంది. ఆంజనేయ స్వామి పక్కనే పెద్ద గంట ఉన్నది. ఆ గంటను భక్తులు కొట్టి కొట్టి పాడు చేసిర్రు. దాన్ని ఇప్పుడు ఇట్లా బట్టతోటి కట్టి పెట్టిర్రు. కొట్టడం నిషేధించిర్రు. ఇక్కడ అన్నప్రసాదం పెడుతుర్రు. మేము కూడా పోయినాం. ఒక కర్రీ, ఒక సాంబారు, స్వీటు, మంచి రుచికరమైన భోజనాన్ని పెడుతున్నారు. మేమైతే చాలా తృప్తిగా తిన్నాము. భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదే మా స్వర్ణగిరి టూర్.